Another big breaking news, big development news మీరు చూస్తున్నారు. ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధానిలో గంటకు మారిపోతున్నాయి పరిణామాలంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితికి సంబంధించి another big breaking news మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. భారతీయ జనతా పార్టీ కీలక నేతలతో తన ఇంట్లో అమిత్ షా అత్యవసర భేటీ జరపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి జేపీ నడ్డా, మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వీళ్ళు ముగ్గురు హాజరు కావడం ఇంట్రెస్టింగ్ అంశం. వీళ్ళిద్దరిలో జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కొద్దిసేపటి క్రితం సిజేపీ నేతలతో కలిశారు, మాట్లాడారు, అటు వెళ్ళారనేది అక్కడ ఇన్ఫాక్ట్ నేషనల్ మీడియా కోట్ చేసుకోవచ్చిన సందర్భం. అయితే ఇక్కడ నితిన్ నబీన్ కూడా ఉండడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ అంశం కింద మాట్లాడుకోవాలి. అండ్ దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే జేపీ నడ్డా మొన్న ఎప్పుడైతే 20వ తారీఖున వాళ్ళు చలో సంసద్ కార్యక్రమం చేపట్టారు, సిజేపీ ప్రతినిధులతో మాట్లాడింది కూడా జేపీ నడ్డాని. అయితే ఇప్పుడు వీళ్ళతో జేపీ నడ్డాతో, నితిన్ నబీన్తో, జితేంద్ర సింగ్తో భేటీ కావడం వెనకాల కారణం ఏంటి? అమిత్ షా అత్యవసర భేటీకి కారణాలు ఏంటి? దీని గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం, రాజీనామాపై ఊహాగానాలు చెలరేగుతున్న సందర్భంలో ఊహాగానాలు ప్రస్తుతం వ్యాప్తి చెందిన క్రమంలో ఇప్పుడు వీళ్ళ నలుగురు భేటీ అమిత్ షాతో, ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, ఇటు నితిన్ నబీన్, అలాగే జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వీళ్ళు ముగ్గురు కూడా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే స్పీకర్తో భేటీ అయ్యారు ధర్మేంద్ర ప్రధాన్ అంటే అర్థం చేసుకోవచ్చు ఏదో కీలకమైన ప్రకటన చేయబోతూ ఉంది కేంద్రం అనేది అర్థమవుతున్న సందర్భం. ఏ క్షణమైన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సిజేపీ కాంగ్రెస్ నిరసన పైన కూడా అమిత్ షాతో చర్చించబోతూ ఉంది ఈ త్రయం. ఎవరెవరు? నితిన్ నబీన్, అలాగే మంత్రులు, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, ఆయనతో పాటు జేపీ నడ్డా, వీళ్ళు ముగ్గురు కూడా భేటీ అమిత్ షాతో కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనకు పిలుపునివ్వడం, నిన్న ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడం, అంతకుముందు సిజేపీ ప్రొటెస్ట్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగడం, దేశవ్యాప్తంగా ప్రస్తుతం దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. మరి ముఖ్యంగా ఒకనొక టైంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి రిజైగ్నేషన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజిగ్నేషన్ని కూడా డిమాండ్ చేసింది సిజేపీ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయిందా? చర్చలకు కాల్ ఫర్ ఇచ్చిందా? మరి ముఖ్యంగా చర్చలకు పిలుపునిచ్చిందా? ఏం జరుగుతుంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఈ అంశానికి సంబంధించి క్లోజ్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఒకసారి నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అప్డేట్స్ అందించేందుకు. కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ మీరు ఇప్పటికే ఆ ప్రొటెస్ట్లకు సంబంధించి చూస్తున్నారు. ఎందుకంటే మన హైదరాబాద్, ఇన్ఫాక్ట్ తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది వ్యవహారం. కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి విషయం తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఈ నేపథ్యంలో ఢిల్లీలో శరవేగంగా మారుతున్న పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఢిల్లీలో వేగంగా మారుతున్నాయి పరిణామాలు. ఈ పరిణామాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసే అవకాశం ఉందనుకోవచ్చా? లేకపోతే ఎటువంటి భేటీ జరుగుతుంది? ఎటువంటి అంశాలు భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? కృష్ణమోహన్, ఢిల్లీలో కొంత మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టెన్షన్ వాతావరణంతో కొంత. మరోవైపు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి, బీజేపీ ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు, వాళ్ళకి మద్దతు కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితుల్లో రాజధానిలో గంటకి పరిణామాలు అయితే రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. బీజేపీ కీలక నేతలతో తన ఇంట్లో అమిత్ షా అత్యవసర భేటీ అయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. జేపీ నడ్డా హాజరయ్యారు, నితిన్ నబీన్ హాజరయ్యారు, జితేంద్ర సింగ్ హాజరయ్యారు, ధర్మేంద్ర ప్రధాన్ హాజరైన పరిస్థితి. ఆయన బహుశా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఊహాగానాలు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కనపడుతున్నాయి. ఇప్పటికే ఆయన స్పీకర్ తో కూడా భేటీ అయ్యారు ధర్మేంద్ర ప్రధాన్. ఏ క్షణమైన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అనేది కొంత చర్చ ఢిల్లీలో వినపడుతోంది. ప్రధాన్ సంబంధించిన రాజీనామా ఏదైతే సిజేపీ డిమాండ్ చేస్తోందో దానికి సంబంధించి కొంత కీలకమైన అంశాలు జరగబోతున్నాయి అనేది కొంత చర్చ జరుగుతోంది. సో ఈ యాంగిల్లో ఈ ఎఫెక్ట్ కి సిజేపీ కాంగ్రెస్ నిరసనల ఎఫెక్ట్ కి ధర్మేంద్ర రాజీనామా చేయబోతున్నాడా అంటే అవుననే చాలా గట్టిగా చెప్తున్నారు. జంతర్ మంతర్ లో కూడా స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ జరగడం, తర్వాత రాహుల్ గాంధీ కి దెబ్బ తగలడం, తర్వాత రాహుల్ గాంధీని అరెస్టు,
దీని మీద కొంత కేంద్రం మీద ఒత్తిడి పెరిగింది అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటే విపక్షాలైతే గట్టిగా కోరుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే బీజేపీ కీలక నేతలతో భేటీ అవుతున్న పరిస్థితిని కూడా మనం చూడాలి. వాస్తవంగా మనం ఒకసారి కానీ చూసుకుంటే చిన్న ధర్మేంద్ర ప్రధాన్ ఏబీవీపీ ప్రెసిడెంట్ గా ఒరిస్సాలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆ సమయంలో ఒక పేపర్ లీకేజ్ అయింది. కానీ ఆ పేపర్ లీకేజీ జరిగిన సందర్భంలో ఈయనే దాన్ని పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్యమం లాగా తయారు చేసినప్పుడు అక్కడ ఆ నిరసనలో పేపర్ లీకేజ్ నిరసనలో ధర్మేంద్ర ప్రధానికి పెద్ద ఎత్తున కొంత దెబ్బలు కూడా తగిలాయి. సో కార్యకర్తగా లేదు ఏబీవీపీ నాయకుడిగా ఉన్నప్పుడు అది నిజమైనప్పుడు మరి ఈ రోజు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమని కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అన్ని పాత విషయాలన్నీ కూడా తెర మీద చూసే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ యాంగిల్ లో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో ఖచ్చితంగా ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే అని విపక్షాలు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు, స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున కోరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది జరగబోతుంది. మరి కాసేపట్లో కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంటుంది అనేది ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. ఎందుకంటే స్పీకర్ తో కూడా ఆయన భేటీ అయ్యారు, స్పీకర్ తో కూడా ఆయన మాట్లాడారు. అట్ ద సేమ్ టైం జితేంద్ర సింగ్, నడ్డా వీళ్ళందరూ కూడా అమిత్ షా తో కూడా కీలక భేటీ జరుగుతోంది. ఆ భేటీలో కూడా ధర్మేంద్ర ఆయన కూడా హాజరయ్యారు. అంటే ఇక ఆయన్ని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఆ దిశగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మరి కాసేపట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదు తొలగించిన ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారు. ఆ కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఈ ప్రకటనలన్నిటికీ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కేవలం ఇక్కడికే పరిమితం అవకాశం ఉందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు ఒకవేళ ఎక్కడికైనా ఒప్పుకుంటే రేపు ఉదయం మరింత ప్రెషర్ బిల్డప్ అయ్యి అది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెసిగ్నేషన్ కావచ్చు, ప్రధాని మోదీ రెసిగ్నేషన్ కావచ్చు. ఆల్రెడీ దీని గురించి కూడా ఈ మధ్య కాలంలో ఇన్ఫాక్ట్ ప్రొటెస్ట్ జరిగిన సందర్భంలో ఎక్కడో చోట ట్రిగ్గర్ అయిన అంశం. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా తీసుకుంటుందా? ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు క్రెడిట్ అనే ఒక పదం ఇక్కడ ఉపయోగించగలిగితే బహుశా నేను దానికోసం ఆ అంశాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంటుందా భారతీయ జనతా పార్టీ? ఆఖరి నిమిషంలో డ్రాప్ అయ్యి ఏదో ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కల్లా? దీనికి ఒక ఇష్యూ జరుగుతుంది. బేసిక్ గా ఇప్పటికే కొంత డ్యామేజ్ జరిగిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో మోడీ గవర్నమెంట్ ప్రభుత్వ పాలన స్టార్ట్ అయిన తర్వాత, మోడీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఎక్కడ కూడా ఈ నిరసనలు జరగలేదు. జంతర్ మంత్రులు ఇంత పెద్ద స్థాయిలో కాంగ్రెస్ విపక్షాలు కూడా చేసుకోలేకపోయాయి. కాంగ్రెస్ చేయలేని పని స్టూడెంట్స్ చేయగలిగారు. అంటే బీజేపీ నాయకత్వంలో జంతర్ మంత్రుల్లో స్టూడెంట్స్ పెద్ద ఎత్తున చేయగలిగారు. చాలా పెద్ద స్థాయిలో లాఠీ చార్జ్ జరిగింది. దీన్ని ఢిల్లీ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ కూడా దాన్ని గుర్తించలేకపోయింది. బేసిక్ గా వాళ్ళకి అంత స్థాయి కనపడలా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో వీళ్ళు చేస్తారు. రెండవది కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేయడం అనేది ఇప్పుడు దాకా ఎక్స్పెక్ట్ చేయని విషయం. దీంట్లో కాంగ్రెస్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఎంతవరకు అంటే ఇప్పుడు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామాతో చేస్తే అంతర్గతం ఆగిపోద్ది. లేదనుకుంటే ఇందాక మీరు అన్నట్టుగా ఈ రిప్లికేషన్స్ అమిత్ షా దాకా వెళ్తుందా, లేదు చివరికి మోడీ కూడా రాజీనామా చేయాలి అంటారా, పట్టుబడతారా? అంత స్థాయికి వెళ్లే పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఈ డ్యామేజ్ ని ఇంతవరకే ఆపితే బెటర్ కదా అనే ఒక ఆలోచన కూడా బీజేపీ గట్టిగా చేస్తుంది. ఇక్కడ ఓకే, ఎవరు పైమెట్ ఎవరిది, ఎవరు గెలుపు అనేది కాదు. ఇక్కడ అవసరమైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గాలి అనే పాత్ర బీజేపీ పోషిస్తోంది. అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యి ముందు ధర్మేంద్రతో రాజీనామా చేస్తే కొంత సైలెంట్ అయిపోద్ది ఇష్యూ. ముందు ఈ పిల్లలు లేకపోతే తర్వాత జరుగుతున్న వ్యవహారాలు వీటన్నిటి మీద కొంత నీటి వ్యవహారం మీద కొంత రాజీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా తర్వాత వీళ్ళ బీజేపీ ఆడుకోవచ్చు. కానీ
ఇప్పుడు పైచేయి ఇతర ప్రతిపక్షాలతో లేకపోతే స్టూడెంట్స్ అయినప్పటికీ కానీ ఈ సమస్యను ఇంతటితో క్లోజ్ చేయాలనుకుంటుంది బీజేపీ. అందుకనే ధర్మేంద్ర మీద ఒత్తిడి తెస్తుంది, నువ్వు రాజీనామా చేయి బాబు, నువ్వు ఎందుకు చేస్తున్న బెటరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేదు ఇంకా పీకితే అది లాగి పెద్దదవుతుంది, రచ్చ పెరిగే అవకాశం ఉంది చెప్తే పార్లమెంట్ సమావేశాలు జరగవు. వాళ్ళ మోటివ్ ఇది కాదు, వాళ్ళ మోటివ్ నెక్స్ట్ ఈ పార్లమెంట్ సమావేశాల్లో కనుక నిర్ణయాలు తీసుకోవాలి బీజేపీ, లేకపోతే రాబోయే ఎలక్షన్స్ కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆ దిశలో ఈ ఒక్క మంత్రి పదవి కోసం ఆలోచిస్తుంటే మిగతా ఇబ్బందులు చాలా ఉంటాయి. అందుకోసమనే ఇమీడియట్ గా దీని మీద ఎంత ఒత్తిడైనా తెచ్చి ఈ రోజు రేపటి లోపల ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేయాలనేది బీజేపీ గట్టిగా ఆలోచిస్తుంది అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. బట్ ఈ వ్యవహారంలో ఎంతవరకు జరగబోతుంది, బహుశా ఈ సాయంత్రం లోపల దీనికి సంబంధించిన కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది సచిన్. రైట్, ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అనదర్ బిగ్ డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు. అనదర్ బిగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న క్రమంలో ఇటు మల్లికార్జున ఖర్గే ఒక్కటే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆ తర్వాతే చర్చలు, ఆ తర్వాత డిస్కషన్స్ అంటూ పహలే ప్రధాన్కి ఇస్తిఫా. ప్రధాన్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఇస్తిఫా ఇవ్వాలి, ఆయన రాజీనామా చేయాలి, ఆయన రాజీనామా చేస్తేనే చర్చకు అంగీకరిస్తాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే చర్చకు అంగీకరిస్తామంటూ చెప్పుకొస్తూ ఉన్నారు మల్లికార్జున ఖర్గే. సో పూర్తిగా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే విపక్షాలు కావచ్చు, రాజ్యసభ 3 గంటలకి వాయిదా పడింది. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతోంది ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ కూడా. వెళ్తున్నాను మళ్ళీ మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి. కృష్ణమోహన్, చూస్తూ ఉంటే పరిణామాలన్నీ దాదాపుగా దారులన్నీ ధర్మేంద్ర ప్రధాన్ దారులు మూసేటట్టే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అటువంటి డెసిషన్ ఈ రోజు కల్లా తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత ఒక కాల్ తీసుకునే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ? ఈ వ్యవహారంలో కొంత ధర్మేంద్ర ప్రధాన్ అంశాన్ని ముందుకు క్లోజ్ చేయాలని భావిస్తున్నట్టుగా బీజేపీ చాలా గట్టిగా భావిస్తోంది. మనకు అందుతున్న సమాచారం కూడా ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామాను ఉట్టించాలి డెఫినెట్ గా. ఇంకా వాళ్ళకి వేరే స్కోప్ లేదు. ధర్మేంద్ర లేదు నేను చేయను అని ఆయన కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో కొంత తేడా రాబోతుంది. కాబట్టి ముందు రాజీనామా చేయాల్సిందే. ఒకవేళ అతను కానీ లేకపోతే హైకమాండే డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అంత ఛాన్స్ ఇవ్వకుండా నీకు గౌరవిస్తూనే నువ్వు ముందు రాజీనామా చేసి తర్వాత పరిస్థితులు మేము చూసుకుంటాం, తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ లో జరిగే సమావేశాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన అన్ని కూడా మాకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు అని వచ్చే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ అంశంలో కానీ కొంత తేడా జరిగినా కూడా, అంటే ఇప్పటికే కొంత డ్యామేజ్ అయిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ బీజేపీకి పెద్ద స్థాయిలో జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడు జరగని డ్యామేజ్ ఈసారి బీజేపీకి జరిగిపోయింది. చంద్రమంతను అందులో ఢిల్లీ వేదికగా జరిగింది. సో కాబట్టి దీన్ని ఎలాగైనా సరే దాన్ని కొంత రూపుమాపుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని కొంత వాష్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇప్పుడు ధర్మాన్ని ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ని ఖచ్చితంగా దాన్ని క్లోజ్ చేయాలి. ఈ అంశాన్ని చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా కొంత పరిస్థితులు వేగంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పబ్లిక్ రోజుకి ఢిల్లీకి ఎక్కువగా చేరుకుంటుంది. మరోవైపు పంజాబ్ రైతులు కూడా కొంత పాదయాత్ర చేస్తారు. వాళ్ళని ఎక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా ఢిల్లీకి చేరుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. కొంత అక్కడ రైతులు ఢిల్లీకి చేరుకునే పరిస్థితి కానీ క్లియర్ అయితే అది కొంత ఉధృతంగా మారే పరిస్థితి ఉంది. సో కాబట్టి కొన్ని అంశాల్లో ఇప్పటికిప్పుడు కీలకమైన నిర్ణయాన్ని ప్రధాన్ ధర్మేంద్ర ద్వారా తెప్పించడమా లేదు వీళ్ళే తెప్పించడమే. అందుకే స్పీకర్ తో కూడా నేరుగా ధర్మేంద్ర మాట్లాడిన పరిస్థితి, ఆయనతో కూడా భేటీ అయ్యారు. తర్వాత అమిత్ షా వీళ్ళందరితో కూడా ఇప్పుడు ఇందాకనే భేటీ ముగిసింది. సో ఈ నేపథ్యంలో బహుశా ఈ సాయంత్రం లోపల ఈ నిర్ణయానికి ఒక కంక్లూజన్ వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బట్ నిజంగా ఇప్పుడు రాజీనామా చేయబోతున్నారా ధర్మేంద్ర ప్రధాన్? కీలక పరిణామం చోటు చేసుకోబోతున్న చర్చ జరుగుతున్న క్రమంలో నేరుగా భారతీయ జనతా పార్టీ రియాక్షన్ తెలుసుకుందాం. మనతో పాటు పోతిరెడ్డి కృష్ణకాంత్, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు ఫోన్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి.
కృష్ణకాంత్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోతూ ఉన్నారు అనేది చాలా విస్తృతంగా జరుగుతున్న ప్రచారం అమిత్ షాతో భేటీ నేపథ్యంలో నిజంగా భారతీయ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించబోతూ ఉందా? సార్, సచిన్ గారు, ఇది అన్ని కేవలం వదంతులు మాత్రమే ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే నీట్ పరీక్ష గురించి అప్పుడు పేపర్ ప్రశ్నపత్రం లీకేజ్ అయింది, ఏదైతే ఇష్యూ అయిందో దాన్ని ఇమీడియట్ గా మా ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ మా మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఒక 13 మందిని అరెస్ట్ చేసి ఆ కేసుని సిబిఐకి అందించి ఇమీడియట్ గా రీఎగ్జామినేషన్ కూడా పెట్టాం మేము నీట్. ఇప్పుడు నిన్న రిజల్ట్స్ కూడా వచ్చాయి. చాలా మంది నీట్ విద్యార్థులు 11 లక్షల పైచిలకు మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ 2025 తో కంపేర్ చేస్తే ఇయర్ 2026 లో ఇంకా ఉత్తీర్ణత పెరిగింది నీట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ స్టూడెంట్స్ వి. సో ఇవన్నీ మేము యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ప్రాబ్లం జరిగిన చోట మేము తప్పించుకోకుండా దాని మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా సొల్యూషన్ ఇచ్చే సార్ట్అవుట్ చేసే విధంగా ఉన్నాం. సో కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకరు రిజైన్ చేస్తేనే దీనికి సొల్యూషన్ అనే విధంగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, సోకాల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సచిన్ గారు. ఇప్పుడు మా అమిత్ షా గారు కానీ, ఇప్పుడు మా పార్టీ హైకమాండ్ కానీ వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడుతున్నారంటే బికాస్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద వాళ్ళు ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు. దీనికి మాత్రం ఇంత మాత్రానికే అదైనా రిజిగ్నేషన్ కి దారితీస్తుంది, అది దాని ఈ వదంతులు సృష్టించడం భావ్యం కాదు. నేనేమంటున్నానంటే సచిన్ గారు, ఇవాళ రోజు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద సొల్యూషన్ మేము ఇచ్చాం. దాని ప్రకారంగా వీఆర్ ఓపెన్ టు డైలాగ్. ఏదైతే సిజేపీ వారు కానీ ఇతరత్ర అక్కడ ధర్నాలు అయితున్నాయో ఏమైతున్నాయో అది పీస్ఫుల్ గా అవ్వాలి ధర్నాలు. అండ్ వితౌట్ పర్మిషన్ నిన్న చూసి అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? అది వాళ్ళు అడుగుతోంది కదా. అది మీరు చేశారా, మీ భాగస్వామ్యం ఉందా లేదా అని కాదు. మీ నేతృత్వంలో మీరు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మీ బాధ్యత ఉంటుందా ఉండదా? అకౌంటబిలిటీ కోసం వాళ్ళు రాజీనామా చేయమంటారు తప్ప మీరు చేశారని కాదు. బట్ అకౌంటబిలిటీ ఇంతవరకు రాలేదు కాబట్టి ఇంతవరకు వచ్చింది కదా. అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా ఇమీడియట్ గా నీట్ రీఎగ్జామినేషన్ పెట్టాము. ఆ నిందితుల్ని పట్టుకున్నాం, 13 మందిని అరెస్ట్ చేసాం. నిన్న మోడీ గారు పార్లమెంటరీ మీటింగ్ లో మంగళ్ మిలన్ అనే మీటింగ్ లో కూడా ఇదే మాట చెప్పారు. దేశపు యువత ఒక భవిష్యత్తు ఎవరు ఆడుకోకూడదు, ఇలాంటి ప్రశ్నపత్రాలు లీకేజ్ ఇంకా ముందు అసలు జరగకూడదు, అండ్ వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అని కూడా చెప్పారు క్లియర్ గా. ఇంతకంటే నిబద్ధత ఇంకేం చూపిస్తాం? అండ్ ముఖ్యంగా సచిన్ గారు, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇవాళ రోజు మీరు అకౌంటబిలిటీ అంటున్నారు. ఇదే సోకాల్ రాహుల్ గాంధీ గారి హయాంలో నేను మీకు ఒక పెద్ద లిస్ట్ చెప్తా కావాల్సి వస్తే. 2006 నుంచి 2011, 12 వరకు కూడా సిబిఎస్ఈ అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా చాలా ఎగ్జామ్స్, ఏఐఈఈ, ఏఐపిఎంఈ, ప్రీ మెడికల్ టెస్ట్ అప్పుడు నీట్ ఇంకా లేదు కాబట్టి ఇవన్నీ చాలా కోకోలలో ప్రశ్న పత్రాలు లీకేజెస్ అయినాయి. మరి వాళ్ళు అప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు మినిస్టర్ మీకు ఇచ్చారు అనుకుందాం, వాళ్ళు అలా చేశారు అనుకుందాం. సపోజ్ వాళ్ళకి అలా జరిగింది కాబట్టి వాళ్ళు పక్కన పెట్టి మీకు ఇచ్చారు అనుకున్నప్పుడు మీరు కూడా అలా చేస్తే ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా సిజేపీ లాంటి పార్టీలు బహుశా మీరు లైట్ తీసుకుని ఉండొచ్చు గాక, ఆ లైట్ తీసుకున్నారేమో. అందుకే ఈ రోజు సిజేపీ అనేది ప్రజలకు కూడా యూత్కి, జెన్సీకి ఆప్షన్ గా కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదంటూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు ఇంకప్పుడు? సచిన్ గారు, నేను ఇవాళ రోజు మీకు ఒకటి క్లారిఫై చేస్తున్నాను. వాళ్ళప్పుడు అలా ఎన్నో ప్రశ్నపత్రాలు లీకేజెస్ అయినాయి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ లో, కాబట్టే ప్రజలు మాకు ఇచ్చారు అని అంటున్నారు మీరు. కరెక్టే, 100%. అందుకే మా గవర్నమెంట్ వచ్చింది. మా గవర్నమెంట్ లో ఎన్ని ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినాయి మీరు లిస్ట్ చెప్పండి. ఈ నీటు ఒకటి ఇట్లా అయ్యింది, పెద్ద ఉదంతం అయింది, కానీ దాన్ని ఇమీడియట్ గా మేము సార్ట్ అవుట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకున్నాం. అదే కదా చెప్పేది. అండ్ మీరు సిజేపీ గురించి మాట్లాడుతున్నారు. అది అసలు ఒక పొలిటికల్ రిజిస్టర్డ్ పార్టీయే కాదు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్, ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ధర్నాలు చేసే అండ్ అడిగే హక్కు ఉంది, వాళ్ళు అడగచ్చు, కానీ అది పీస్ఫుల్ పద్ధతిలో అడగాలి. అండ్ సిజేపీ ఇవాళ రోజు వాళ్ళ యొక్క ఫాల్స్ ప్రొపగాండాతో, యాంటీ నేషనల్ ప్రొపగాండాతో, కొన్ని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ తో కలిసి ఇలాంటి ధర్నాలు కూడా ఇది చేస్తున్నారని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి. మరి దాని మీద కూడా సిజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా. నిన్న సిజేపీ రిప్రజెంటేటివ్స్ జేపీ నడ్డా గారు మా గౌరవనీయ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడారు. సిజేపీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ యొక్క ప్రతిపాదనలు తీసుకున్నాం. అది తీసుకొని ఆయనతో మాట్లాడుతున్న కాలంలో ఈ లోపల ఇక్కడ వైలెంట్ టర్న్ తీసుకొని వీళ్ళు ఇక్కడ గొడవలు సృష్టించారు అక్కడ ఎవరైతే వచ్చారో సిజేపీ ప్రొటెస్టర్. మరి దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? నిన్న రాహుల్ గాంధీ గారు, సచిన్ గారు, అసలు ఒక దేశ ప్రధాని 70 ఏళ్ల చరిత్రలో దేశ ప్రధాని నివాసం దగ్గర ఎవరట్లా ఇల్లీగల్ గా వచ్చి ధర్నాలు చేయలేదు. ఈయన రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు ఆ పని కూడా చేశారు. ఒక దేశ ప్రధాని భద్రత అంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం. అలాంటి వాళ్ళు అంటూ ఉన్నారు. లెట్ మీ ఇంటరప్ట్ హియర్. వాళ్ళు ఏమంటున్నారు? మీరు పిల్లల మీద లాఠీలు చూపించారు, మహిళల మీద లాఠీలు చూపించారు, వాళ్ళు నిరసన ప్రశాంతంగా చేసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని వైలెంట్ అని తీసుకునే చేసింది మీరు అని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కదా మీ మీద ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా మాటల యుద్ధాన్ని ప్రకటించిన సందర్భం కాంగ్రెస్. ఆ తర్వాత ఈవినింగ్ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీకి సంబంధించి వాళ్ళు వెళ్ళారు, అక్కడ చేశారు. బట్ ఆ ప్రశ్నలకు సమాధానం లేదు కదా. భారతీయ జనతా పార్టీ మీ విద్యాశాఖ మంత్రి పక్కన నిల్చొని ప్రశ్నించినప్పుడు ఒక్క మాట అనలేకపోయారే మీ మంత్రి?
సార్ నేను అంతవరకు నేనే సమాధానం చెప్తాను. ఇదే కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఎన్నో విధాలుగా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కేరళలో కూడా వాళ్ళ మీద కూడా ఎన్నో దౌర్జన్యాలు జరిగితే వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళ వాళ్ళే ఎంతో కొట్టిన ఉదంతాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ రోజు దెయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ స్టూడెంట్స్ మహిళలు దెబ్బలు తగిలిన ఏదో చెప్తున్నారు, అది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్తున్నారు. అక్కడ మహిళా కానిస్టేబుల్ మహిళా పోలీసులు కూడా ఎంతో మంది దెబ్బలు తిన్నాయి. 100 పైసలకు పోలీసు వాళ్ళు దెబ్బలు తగిలి చాలా తీవ్రంగా గాయాలు పడ్డారు. సో ఈ ప్రొటెస్టులు ఎవరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది చేస్తున్నామో అది జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసు అదే పనిలో ఉన్నారు ఇప్పుడు. సో నిజంగా ఎవరు మొదలు పెట్టారు ఈ గొడవలు? పోలీసు వైపు నుంచి అయిందా, స్టూడెంట్స్ వైపు నుంచి అయిందా, ఎవరి వైపు నుంచి అయినా నిందితులకి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి శిక్ష వేస్తాం. కానీ దీన్ని పొలిటిసైజ్ చేసి దీన్ని రాజకీయాలు చేసేసి దీని మీద ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తుంది మాత్రం అపోజిషన్ పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధాని గారి నివాసం దగ్గర మీకు అసలు ఎవరు హక్కు ఇచ్చారండి? వచ్చి ఎవరన్నా ప్రధాని మీకు పార్లమెంట్ లో ఎన్నుకుంటే మీరు పార్లమెంట్ లో అడగండి. అందుకే పార్లమెంట్ సాక్షాత్ పార్లమెంట్ సెషన్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది, మాన్సూన్ సెషన్. మీకు అక్కడ వచ్చి అడగకుండా మీరు ప్రధాని నివాసంలో 70 ఏళ్ల చరిత్రలో ఏ ప్రధాని నివాసం దగ్గర అలా భద్రత ఉన్న చోట హై సెన్సిటివ్ ఏరియాలో ఎవరు అలా చేయలేదు. ఈయన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యండి, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమే కాకుండా ప్రధాని గారి నివాసం దగ్గర ఆయన దేశ భద్రతకి సంబంధించిన విషయం సార్. అది ఆ కామన్ సెన్స్ లేదా రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? మీరు ప్రొటెస్ట్ చేసుకున్నట్లేదు, ఈ దేశ యువత మాట వినట్లేదు. చలో సంసద్ వాళ్ళు పిలుపునిచ్చినప్పుడు మీరు పార్లమెంట్ సమావేశాలు అంటున్నారు, వాళ్ళకి కనీసం గొంతు ఎత్తయ్యే ఛాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టే మేము ముందుకు వచ్చా ఉంటుంది కాంగ్రెస్. ఛాన్స్ ఇవ్వకపోతే ఇవాళ రోజు ఇన్ని ప్రొటెస్ట్లు అయ్యేవి కాదు, ఇంత వైలెంట్ టర్న్ అయ్యేది కాదు. మేము ఇంకా అన్ని ఛాన్సులు ఇస్తున్నాము, వాళ్ళకి అంత ప్రజాస్వామ్యం మా వల్ల నడుస్తుంది కాబట్టి ఇవాళ రోజు సీజేపీ లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేయగలుగుతున్నారు. ఇంకా రివర్స్ లో మా మీద, మన పోలీస్ వ్యవస్థ మీద దాడులు చేయగలుగుతున్నారు. మేము ఇంకా ఫ్రీడమ్ ఇచ్చాం కాబట్టి. అదే వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇంకా ఎక్కువగా చేస్తున్నారు అనేది నేను అంటాను. సార్ ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో ఓపెన్ టు డైలాగ్ ఉండాలి, శాంతి భద్రతల మీద మనకి ఇది నిబద్ధత ఉండాలి. శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది, కేవలం పార్టీలకి కాదు. సో మనందరం ఒక శాంతియుతంగా దాన్ని పరిష్కరించుకోవాలి. కానీ ఓపెన్ టు డైలాగ్, వీఆర్ రెడీ టు ఓపెన్ టు డైలాగ్ అని చెప్తాం. అందుకే కదా నేను జేపీ నడ్డా గారు పిలిచారు వీళ్ళని. వాట్ సిజేపీ ఈజ్ సేయింగ్, వస్తున్న వార్తల ప్రకారం మా దగ్గరికి మీరు రండి, జంతర్ మంతర్ దగ్గరికి కేంద్ర ప్రభుత్వం రావాలి తప్ప మేము ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చే అవకాశం లేదు, రాము, ఏ చర్చలైనా జంతర్ మంతర్ లో జరగాల్సింది అంటూ ఉన్నారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జంతర్ మంతర్కి వెళ్తుందా, మాట్లాడుతుందా? ఇది ఫస్ట్ క్వశ్చన్. దీంతో పాటు వాళ్ళు అంటుంది ఏంటి, అఫ్కోర్స్ సీజేపీ అంటే వాళ్ళు అఫీషియల్గా 5 స్పోక్స్ పర్సన్ అనౌన్స్ చేసి ఉండొచ్చు కాక, బట్ మిగతా వచ్చింది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు పోన్లీ ఎక్కడో కొంతమంది అసాంఘిక శక్తులు ఏవో వచ్చాయనుకుందాం, ఫర్ సపోజ్ ఐఎమ్ సేయింగ్, మీ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ దాంట్లో కొన్ని జెన్యూన్ కూడా ఉన్నారు కదా, పిల్లలు చనిపోతే వాళ్ళ పిల్లలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అది వేరే సబ్జెక్ట్ కింద మాట్లాడుకుంటే. బట్ ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ది వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇందా అడిగినట్టుగా, ఇప్పుడు ఏం చేయబోతూ ఉన్నారు? మీరు అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారా, వాళ్ళతో మాట్లాడతారా, లేకపోతే వాళ్ళని మీ దగ్గర పిలిపించుకునే ప్రయత్నం చేస్తారా? సార్ ఆల్రెడీ వాళ్ళు వచ్చి మాట్లాడారు, మేము వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మాట్లాడారు నడ్డా గారితో. మేము అవన్నీ సమీక్షలు చేసి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని ముందుకెళ్తున్నాం. మేమే జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్ళాలి అంటే ఏంటి? మేము వస్తే మా వాళ్ళు, మా నాయకులు వస్తే అటాక్ చేసే ప్లాన్ ఉందా ఏంటది? మీరే అంటున్నారు అసాంఘిక శక్తులు ఏమైనా ఉండొచ్చు కాక అని చెప్పి. అక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్, ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మా నాయకులు జంతర్ మంతర్ దగ్గర రండి అని వాళ్ళు ఎందుకు పరిమాల పిలుస్తున్నారు? అంటే ఏమన్నా అసాంఘిక శక్తులతో ఏమన్నా ఉన్నాయా అక్కడ ప్లాన్లు? మరి అది కూడా చూసుకో, సెక్యూరిటీ విషయం సార్. ఎవరు పడితే అట్లా జంతర్ డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి లేదు. మేము రమ్మంటున్నాం వాళ్ళని, మా దగ్గరికే రండి, ప్రజాస్వామ్యంగా రండి, మనం ఓపెన్ టు డైలాగ్ పెట్టుకుందాం అంటుంటే వాళ్ళు రావడానికి ఏంటి అంటే నీ ఉద్దేశం అక్కడ గొడవలు సృష్టించడం కానీ సొల్యూషన్ వైపు కాదు. అక్కడ ఆ సీజేపీ వాళ్ళకి గొడవలు సృష్టించాలని ఉంది, అంతేగాని సొల్యూషన్ వైపు వెళ్ళట్లే. అందుకని కావాలని మేము సొల్యూషన్ ఇస్తాం, మీ ప్రతిపాదనలు చెప్పండి రండి అని నడ్డా గారితో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర అవే నాటకాలు ఆడుతున్నారు. మేమే రావాలని కావాలని పట్టుబడుతున్నారు. అంటేనే వాళ్ళ యొక్క వెనకాల ప్రొపగాండా ఏంటి, ఫాల్స్ ప్రొపగాండా ఏంటి, యాంటీ నేషనల్ ప్రొపగాండా ఏంటి అనేది జనాలు, దేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు. మేము చెప్పడం కాదు ఇది. అండ్ దీన్ని పొలిటిసైజ్ చేస్తూ అపోజిషన్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెత్త రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. సో అది నేను చెప్తున్నా సంచీన్ గారు, ఇవాళ రోజు వీఆర్ రెడీ టు ఓపెన్ టు డైలాగ్. మేము సొల్యూషన్స్ ఆల్రెడీ ఇచ్చాము. నీట్ రీ ఎగ్జామ్ పెట్టాము. ఒక దేశంలో ఇంత పెద్ద ప్రాతిపదిక మీద ఇంత పెద్ద నీట్ రీ ఎగ్జామ్ పెట్టింది వితౌట్ మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీ కూడా తీసుకోకుండా వాళ్ళకి రీఫండ్స్ ఇచ్చి మరి ఇమీడియట్ గా స్క్రాప్ చేసి ఆ పాత నీట్ ని మేము కొత్త ఎగ్జామ్ పెట్టాం. లాస్ట్ ఇయర్ 2025 కంపేర్ చేస్తే 2026 ఉత్తీర్ణత రేటు పెరిగింది. ఇంకా ఇది మా నిబద్ధత, ఇది మా గవర్నమెంట్. మీరు అదివన్నీ డైవర్ట్ చేస్తూ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ దిగజారుడు రాజకీయాలు చేసి పొలిటిసైజ్ చేస్తున్నారు. ఈ సమాజ్వాదీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, పిఎం ఒఫీషియల్ రెసిడెన్స్ దగ్గర ఇట్స్ హై సెన్సిటివ్ జోన్, పర్మిషన్స్ లేకుండా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యండి నువ్వు ఎలా నుంచు, నువ్వు అక్కడ ఎలా కూర్చొని ధర్నా చేసావు? ఆ కనీస నైతిక బాధ్యత లేదా నీకు? నువ్వా అపోజిషన్ లీడర్వి? అంటే దేశాన్ని, అందరి ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువు ప్రతిష్టని నష్టం చేయడానికి కాదా నువ్వు ఇలాంటి పనులు చేస్తుంది ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యండి? ఇది నేను రాహుల్ గాంధీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇవాళ రోజు మీ ఛానల్ ద్వారా.
రైట్ కృష్ణకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అంశానికి సంబంధించి బీజేపీ వర్షన్ తెలియజేసే ప్రయత్నం చేసినందుకు. ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రాజధానిలో గంట గంటకు మారిపోతున్నాయి పరిణామాలు. బీజేపీ కీలక నేతలతో తన ఇంట్లో అమిత్ షా భేటీ కావడం, దట్టు ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ భేటీకి జేపీ నడ్డా, నితిన్ నబీన్, అలాగే జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా హాజరయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఊహాగానాలు చెలరేగుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే స్పీకర్తో భేటీ అయ్యారు ధర్మేంద్ర ప్రధాన్. అండ్ దాంతోపాటు ఏ క్షణమైన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో ఏం జరగబోతోంది, హస్తనలో ఎటువంటి పరిణామాలు మారబోతూ ఉన్నాయి? ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోతూ ఉన్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ఇంకో అస్త్రాన్ని ఏమైనా ప్రయోగించే అవకాశం ఉందా? ఇటు సీజేపీ, కాంగ్రెస్ జనతా పార్టీ మేమైతే మాత్రం రామబ్బా, మీరే మా దగ్గరికి రావాలి, జంతర్ మంతర్కి రావాలి, ఇక్కడే భేటీ జరపాలి అంటూ కూడా చెప్తున్నారు అనేది ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి. వి డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ ఏం జరుగుతూ ఉంది? ఇటు సీజేపీ దగ్గరికి భారతీయ జనతా పార్టీ కీలక నేతలు వెళ్లే ప్రయత్నం జరుగుతుందా అంటే కనుక జితేంద్ర సింగ్ వెళ్లారు, మాట్లాడే ప్రయత్నం చేశారు అపోజిషన్ పార్టీతో, కానీ ఎక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. దాదాపు మూడు గంటల ఎంతో జరిగిందంటూ కూడా వార్తలు వచ్చాయి. బట్ ఎంతవరకు అది కరెక్ట్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్దర్గా ఏం జరగబోతుంది డెవలప్మెంట్స్ విషయంలో. ప్రస్తుతానికైతే జంతర్ మంతర్లో స్టూడెంట్స్పై లాఠీ చార్జ్ అంశం, ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పట్టుబడుతుంది కాంగ్రెస్. రాహుల్ గాంధీ అరెస్టుతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ ఉన్నాయి విపక్షాలు. తాజా రాజకీయ పరిణామాలపై భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఫోకస్ చేసింది. అప్డేట్స్ ని తెలుసుకుంటుంది, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని దానికి తదనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ డ్యామేజ్ అయ్యిందని చెప్పి భారతీయ జనతా పార్టీకి అర్థమవుతుంది. దీంతో డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధమవుతోందా, లేకపోతే వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతుందా, ఏం జరగబోతోంది? మీరేమనుకుంటూ ఉన్నారు? ఇటు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.